నమస్కారం, మీరు చూస్తున్నది ఆర్కే టీవీ. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న మయూరి నర్సరీ పార్కు పనులు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బహిర్గతం చేయాలి, ఏఐసిసి కార్యదర్శి హనుమంతరావు డిమాండ్. ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసిన ఎస్పీ రేమరాజేశ్వరి. తెలంగాణకు హరితహారం సామాజిక వన విభాగం ద్వారా 1,00,000 మొక్కల పెంపకమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మయూర్ నర్సరీలో నూతనంగా నిర్మిస్తున్న పార్కు పనులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో నాణ్యమైన మొక్కలు పెంచే విధంగా నాణ్యతా ప్రమాణాలపై శ్రద్ధ వహించి నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. అనంతరం మయూర్ నర్సరీలోని 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న నక్షత్ర వనము, కార్తీక వనము, వాకర్ ట్రాక్ పనులు పరిశీలించారు. జాతీయ జెండా రహదారిపై వెళ్లే వారందరికీ కనిపించేలా 50 ఫీట్ల జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బహిర్గతపరచాలని ఏఐసిసి కార్యదర్శి హనుమంతరావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్ కల్పించి బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కులాల వారీగా బడ్జెట్ కేటాయించి బీసీలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బహిర్గతపరచకపోతే వచ్చే నెలలో గవర్నర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు హనుమంతరావు. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగానైతే పార్లమెంటరీ కమిటీ ఉందో, ఐ వాంట్ టు థ్యాంక్స్ టు రాహుల్ గాంధీ. ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు కాబట్టి ఇవాళ మాకు ఏది ఓబీసీ పార్లమెంటరీ కమిటీ అయింది. అందులో లెక్క తెలుస్తుంది మాకు. బ్యాంకులో బిహెచ్ఎల్ఓ ఏ పబ్లిక్ సెక్టార్లో we are not reaching 9%. That is our fate. But outside people are feeling 27% మేము తినేసినాం. ఎప్పుడు దాటాలి 27%? ఎన్నడు చేయాలి? దాంట్లో క్రిమిలేర్, ఆ క్రిమిలేర్ తోటి మాకు ఇంకో పంచాయతీ ఇవాళ 8 లక్షలు పెట్టిర్రు. ఒక సఫాయి కర్మచారి ఆల్సో ఇయర్లీ ఈజ్ గెటింగ్ 8 lakhs. ఎప్పటి వరకు అయితే అటు క్రిమిలేర్ పెడతారు, ఇటు దాన ధర్మం చేస్తే ఇదేమిటండి న్యాయం? కేసీఆర్ నిజంగా కూడా నువ్వు బీసీలకు న్యాయం చేయాలంటే ఇది సర్వే రిపోర్ట్ బయట పెట్టు, దాని ప్రకారంగా మాకు బడ్జెట్ పెంచు. ఏదో ఈ కులానికి ఇంత ఇచ్చి ఆ కులానికి ఇచ్చి ఈ పంచాయతీ పెట్టకరా బాబు. మాలో మాకు మేము బీసీలమంతా ఒకటే. ఏ విధంగా ఎస్సీలు ఒకటో ఏ విధంగా ఎస్సీలు మేము కూడా బీసీలం ఒకటే. మాకు కులాల వారిగా పిలిచి మాలో డివిజన్ తీసుకురావడానికి ఓటు రాజకీయం చేయొద్దు అనేదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఐఎమ్ అబ్జర్వింగ్ హౌ హీఈస్ డూయింగ్. ఒక్కొక్క సంఘాన్ని పిలుస్తున్నాడు, దానం చేసేస్తున్నాడు. ఇదేమిట్రా బాబు? ఇంకా రాజా మహారాజులమా దొరలు నీకు చేస్తారా పోయి ఈ మాన్యం నువ్వు దూనుకో, ఇది 5 ఎకరాలు 10. అరే ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ బిచ్చమెచ్చే పరిస్థితి, ఈ దానం చేసేది వద్దురా బాబు. మా లెక్క ప్రకారంగా మాకు రావాల్సింది రావాలనేది నా పాయింట్. ఇది నేను వెరీ సీరియస్ ఆన్ దిస్ థింగ్. డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు మా లెక్క పెట్టాలి. ఏదైతే నువ్వు 2014 డిసెంబర్లో సమగ్ర కుటుంబ సర్వే చేశావు, ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేడు అనేది నాకు అనుమానం. నేను ఇప్పటికే గివెన్ 2 letters టు గవర్నర్ సంతకంతో కుటుంబ సర్వే అయింది. ఆ సర్వే ఎందుకు బయట పెడతలేడు అనేదే నా పాయింట్. ఏమన్నా అడిగేది ఉంటే అడగండి. తప్పనిసరిగా ఇప్పుడు జిల్లాలలో తిరిగినప్పుడు కూడా మద్యపాన నిషేధం మీద తప్పనిసరిగా
నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అండి. ఈ భారతదేశంలో సక్సెస్ అవుతుంది. 3 కోట్ల మంది మానవహారం చేశారండి. ప్రజల ఆరోగ్యం చెడగొడుతూ ఇప్పుడు 4 హాస్పిటల్ వస్తున్నట్టు ఇవాళ పేపర్లో చదివిన. ముఖ్యమంత్రి గారు ఈ బాంబే రూట్ ఒక హాస్పిటల్, బెంగళూరు రూట్ ఒక హాస్పిటల్, అదేవిధంగా వరంగల్ రూట్ ఒక హాస్పిటల్, 4 హాస్పిటల్ పెట్టినంటే తాగినోడంతా నీ హాస్పిటల్ వచ్చి పండాలన్నారా బాబు? నాకు అర్థం కాదు. హాస్పిటల్ పెట్టడం మంచిదే, కానీ మద్యపాన నిషేధం ఆలోచన చేయి. ఇలా ఆడోళ్ళ పరిస్థితి ఏంది? క్రైమ్ రేటు పెరుగుతుంది. తాగినోడే కదా మర్డర్ చేసేది. నువ్వు అదెందుకు ఆపుతలేవు? నువ్వు అన్ని కొత్త పద్ధతులు ఉన్నాయి. మనం దీని మీద ఆలోచన చేయకపోతే వచ్చే తరం వారు క్షమించరు. మహిళలు తిట్టుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు భర్త బాధలతోటి. కనుక ఈ మద్యపాన నిషేధం ఎంత దానిక పోయిందంటే, నేను ఇవాళ హన్స్ ఇండియాలో చూసా, హైవేలో నోబడి కెన్ పుట్ లీకర్ షాప్స్ అని డైరెక్షన్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముంది తెలుసా? దాని మీద కూడా కోర్టుకు పోతాడట. ఇప్పుడు ప్యారలల్ రోడ్స్ ఉంటాయి కదా, నేను మీద పెట్టా కింద పెడతా అనే దానికి పోతున్నాడు. ఏం హుషారురా బాబు, నువ్వు మీద పెట్టాడట, హైవేలో పెట్టాడు, కింద పెడతాడు. ఇక ఆడు బండి తీసుకున్నాడు, కార్లో పోయేటోడు కిందికి పోయి కొనుక్కొని మీదకి ఎక్కడా? ఏమిటి ఈ కొత్త ఆలోచన? నాకు అర్థం కాదు. ఏదైనా అడిగేది ఉంటే మీరు అడగండి. ఈ రెండుటి మీద మాత్రం ఈ సమగ్ర సర్వే మీద 1 month లోపల ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్లీ ఐ వాంట్ టు సిట్ బిఫోర్ నరసింహన్ గవర్నర్ ఇంటి ముందు కూర్చుంటా. మహబూబ్ నగర్ జిల్లాలో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పుడు భ్రూణ హత్యలు ఎక్కువగా కావడానికి రీజన్ ఏంటంటే ఆడపిల్లలపై చిన్న చూపు చూడడం. అంటే బాలికలు చదువులో బాలుర కన్నా ముందున్నప్పటికీ తమ తల్లిదండ్రులు ఏంటంటే ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలి, ఎక్కువ చదవకూడదు, బయట తిరగకూడదు అనే వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకపోవడం వలన వాళ్ళు ఎక్కువ చదువుకోలేకపోతున్నారు. చదివించినంత వరకు మాత్రం ఏ జిల్లాలో చూసుకున్నా బాలికలదే ముందంజ ఉంది. అయినప్పటికీ తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వడం లేదు. ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలి, తక్కువ చదవాలి, చిన్న వయసులోనే పెళ్లి చేయాలి అని మంచిగా చదివే విద్యార్థులని వాళ్ళలోనే ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ వాళ్ళని పూర్తిగా చదువుకోనివ్వకుండా బాల్య వివాహాలు చేసేస్తున్నారు. అలా జరిగినప్పుడే గ్రామాలలోని బాల్య వివాహాలని నియంత్రించగలుగుతాం. పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా కొన్ని పాఠశాలల్లో ఏం చేస్తున్నారంటే తమ స్కూల్ అమ్మాయికే బాల్య వివాహం జరిగిందంటే మాకెందుకు వచ్చిన గొడవలే అని వదిలేస్తున్నారు. కానీ అలా వదిలేయకుండా ప్రతి స్కూల్లో కూడా చర్యలు తీసుకోవాలి. తమ స్కూల్లో చదివిన ఆడపిల్లలకి ఎవరికైనా బాల్య వివాహాలు జరిగితే దాన్ని ఆపే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. मैं भ्रूण हत्या के बारे में कहना चाहूँगी. आप सबको पता है जैसे स्कैनिंग निकाल के अगर से गर्भ में बेटी है तो उसको स्कैनिंग निकाल लेते हैं. तो इस प्रकार से नहीं करना चाहिए. इसलिए क्या करना चाहिए, स्कैनिंग का असल वो निकाल लेना चाहिए. और बहुत से बाहर स्कैनिंग सेंटर से ना अंदर क्या है कि वो लड़की है या लड़की है बोलते हैं, पर बाहर से बोर्ड लगा रहता है कि वो लड़का है या लड़की बोलना माफ़ है, जुर्माना है. पर बाहर जो एक है और अंदर एक चल रहा है, ये चलेगा तो ऐसे ही भ्रूण हत्या चलती रहेगी और ऐसे ही बेटियों को मारते रहेंगे. इसलिए मोदी सरकार ने भी बेटी बचाओ बेटी पढ़ाओ का एक मिशन चलाया है. इस प्रकार से और थोड़े कोई तो मिशन चलाना चाहिए और इस भ्रूण हत्या को रोकना चाहिए. धन्यवाद. ముఖ్యంగా అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లని తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యం ఆడపిల్ల అని పుట్టగానే వాళ్ళని చిన్న చూపు చూడడం లేకుంటే ఎక్కడైనా పాడేయడం లాంటివి జరుగుతుంది. మనము టీవీలో న్యూస్లలో చూస్తూనే ఉన్నాం. చాలామంది మహిళలు అని పుట్టంది మహిళలు అని తెలియగానే చాలా పిల్లలను పాడేయడం జరుగుతుంది. ఇట్లా చేయకుండా తల్లిదండ్రులు వాళ్ళకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళను చదివించి బాల్య వివాహాలు అనేది తల్లిదండ్రులు ఆడపిల్ల అని తెలియగానే చాలా త్వరగా పెళ్ళిళ్ళు చేయడం జరుగుతుంది. అది 14 years అయినా సరే 15 years అయినా సరే ఏ ఇయర్స్కైనా ఆడపిల్లలకు అనేది త్వరగా పెళ్లి చేస్తున్నారు. అది కాకుండా ఆడవాళ్ళని చిన్న చూపు చూడకుండా వాళ్ళు ఎంత చదువుతున్నారు, వాళ్ళు ఏ ర్యాంక్లో తెస్తున్నారు దాన్ని చూసి ఆడపిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో మెడికల్ క్యాంప్ పెట్టాము. దానికి
ఎస్పీ గారు వచ్చేసి ఇనాగ్రేషన్ చేశారు. అదేవిధంగా బాల్య వివాహాలు దాని అనర్థాలు అనే ఉపన్యాస పోటీలు నిర్వహించాము. వారికి ఎస్పీ గారు వచ్చేసి ఇక్కడ వాళ్ళకు బహుమతి ప్రదానం చేశారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మాయిని బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం అనే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేశాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో అంబాభవాని ఆలయ ప్రాంగణంలో అగ్రిగోల్డ్ బాధితుల ముఖ్య సమావేశం నిర్వహించారు. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను విక్రయించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో బాధితుల సమస్యల పరిష్కారం కోసం చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు వారు వెల్లడించారు. వనపర్తి బ్రాంచ్లో దాదాపు నా టీము 500 మంది ఉండడం జరిగింది. టోటల్ కర్ణాటక, మహారాష్ట్ర, మామనార్, హైదరాబాద్ అన్ని బ్రాంచ్లలో కూడా నా టీం ఉండడం జరిగింది. దాంతోపాటు మనకు ఇప్పటికి 3 సంవత్సరాలైంది. 2013 నుండి చెక్ బౌన్స్ జరగడం ఇవి జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది ఈ విధంగా ఇట్లా జరుగుతుంది అంటే కాలయాపన జరుగుతుంది. ఎందుకని మేము కంపెనీ మేనేజ్మెంట్ దగ్గర అడిగితే 2 రాష్ట్రాలు విడిపోవడం వల్ల ఇట్లా జరుగుతుందని. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అడగడం జరిగితే ఏమవుతుందంటే మేమేం చేయలేము, కొద్దిగా ఇబ్బంది ఉంది అన్నారు. తర్వాత విషయం వచ్చేసి జనవరి 2015 జనవరి 4 నాడు ఏపీసీఐడి కంట్రోల్లో ఈ ఆస్తులనన్నీ జప్తు చేసుకోవడం జరిగింది. తర్వాత మేము అటు ఇటు తిరుగుతూ చేస్తూ మళ్ళీ కంపెనీ వాళ్ళు కూడా హెడ్ ఆఫీస్లో విజయవాడలో మీటింగ్ పెట్టు, ఇది ఎవరు నమ్మకండి, ప్రభుత్వం వల్లనే జాప్యం జరుగుతుంది, దీనికి మనం అందరం మా సహకారం, సలహాలు, సహాయం ఎప్పటికి ఉంటుంది. మనము ఇది ఒక ఉల్లిగడ్డ లాంటి తయారైంది. మనం ఎంత మనం ఉండి అంటే టోటల్ కస్టమర్లకు ఇప్పేసుకున్నా కూడా ఉల్లిగడ్డ పొట్టు అంతా మా చైర్మన్ గారు అనడం ఏంటంటే ఉల్లిగడ్డ పొట్టు అంతా మనం కస్టమర్లకు ఇచ్చేసినాం 32 లక్షల మందికి, మిగతాది ఉల్లిగడ్డ ఉంటుంది, మనందరికీ సహాయపడుతుంది, మీ కుటుంబాలనంతా మేము పోషిస్తామని జూన్ 22 తారీఖు నాడు తెలంగాణ స్టేట్ కమిటీని వాళ్ళని పిలిచి మాట్లాడినప్పుడు మేము కూడా ఉన్నాము. ఆ విషయం విని చాలా సంతోషంగా వచ్చి మేమందరము 2015 జూన్ 22 నాడు ఇన్న మాట వచ్చి మా టోటల్గా మా తెలంగాణ కమిటీ వాళ్ళకి కానీ మా తెలంగాణ ఏజెంట్లకు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షుడు రామ్మోహన్ కోరారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ రాధా అమర్ ఏఐటీయూసీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ అనుబంధ సంఘమైన మున్సిపల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ కమిషనరు, చైర్మన్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఉన్నటువంటి ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో ఈ మున్సిపల్ సమస్యలపైన మేము నిరంతరం ఏఐటీసీగా పోరాటం చేస్తున్నాం. వారి యొక్క హైదరాబాద్లో కూడా అనేక కార్మికుల సమస్యలపైన ఈరోజు పోరాటం చేస్తే కేసీఆర్ మళ్ళీ వాళ్ళ కార్మికుల యొక్క వేతనాలు పెంచిండ్రు, మిగతా ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా ఇంకా వేతనాలు పెంచలేదు. మళ్ళీ వాళ్ళ దృష్టిని పెట్టుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పించి మేము కోరుకుంటున్నాం. అందువల్లకే ఈరోజు ఈ ఆవిష్కరణ కూడా మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. పెద్ద నోట్ల రద్దు చర్య సమంజసం కాదని, ఈ చర్య వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు హజీజ్ పాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో ఆల్ ఇండియా తంజీమ్ ఇన్సాఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ హజీజ్ పాషా హాజరై మాట్లాడారు. సమాజంలో మైనారిటీలు అధ్వానంగా తమ జీవనాన్ని సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టినా అది క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అవసరంగా సర్వే ఒపీనియన్ పోల్ అని కొన్ని ఒపీనియన్ పోల్స్ వచ్చింది. ఒపీనియన్లో చూస్తే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ ఉంది, ఎట్లయినా తప్పనిసరిగా గెలుస్తారని 2 ఒపీనియన్ పోల్స్ నేను చూసిన తర్వాత మళ్ళీ ఈ నానాపూర్ లేకుంటే లక్నో పబ్లిక్ మీటింగ్ గురించి చూస్తే వాళ్ళు జవాబు చెప్పాలి. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా పబ్లిక్ మీటింగ్స్ ఉంటుందిలేండి, అప్పుడు మనకి తెలుస్తుంది. ఓన్లీ పబ్లిక్ మీటింగ్ పాయింటర్ కాదు, అది పబ్లిక్లో ఫుల్ సపోర్ట్ ఉంది వాళ్ళకి మనం చెప్పవచ్చు. మేము మన కేసీఆర్ గారికి చెప్పేది ఏంటంటే ఇస్లామిక్ బోర్డ్కి మీరు 20 కోట్ల రూపాయలు ఇస్తే లాభం లేదు. అసలు చూస్తే వాళ్ళు జాబ్స్ గురించి, ఇంకా వాళ్ళకి అప్పులు సప్పులు, ఇంకా ఎడ్యుకేషన్ గురించి మ్యాచింగ్ గ్రాంట్ అది రావటం లేదు. ఈవెన్ 3 years నుంచి మన మొత్తం బడ్జెట్లో
వాళ్ళు మోర్ దెన్ 1100 అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత ఎంతవరకు అమలు చేస్తున్నారంటే ఖర్చు ఎంత అవుతుంది? 60% కూడా కావటం లేదు. ఫస్ట్ ఇయర్లో చూస్తే ఓన్లీ 35% మొత్తం బడ్జెట్ మొత్తం తిరిగి హోల్ అకౌంట్లో పోవడం జరిగింది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మేము చెప్పేది ఏంటంటే మీరు సపోజ్ 12% రిజర్వేషన్ మేము చెప్తున్నారు. అవుతుందా లేదా తెలీదు, ఎందుకంటే మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు అక్కడ చూస్తుంది ఆన్ బేసిస్ ఆఫ్ రిలీజియన్ కాదు మరి. సో మేము చెప్పేది ఏంటంటే కాంక్రీట్ వాళ్ళు హౌసింగ్ గురించి, వాళ్ళు ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళు హెల్త్ గురించి ఆ కమ్యూనిటీకి మీరు ఆ డబ్బులు ఇక్కడ కేటాయింపు చేస్తే బాగానే ఉంటుంది. ఇస్లామిక్ సెంటర్లో చేస్తే లాభం లేదు, అది తర్వాత ఆలోచన చేయవచ్చు. కానీ ముందుగా ఏంటంటే వాళ్ళు బేసిక్స్ సౌకర్యాల గురించి మీరు ఈ బడ్జెట్ కేటాయింపు ఉండాలి. ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ గురించి, ఇంకా హౌసింగ్ గురించి, బ్యాంక్ రుణాల గురించి, ఈ విషయంలో మీరు హెల్ప్ చేస్తే అప్పుడు ఈ కమ్యూనిటీలో కొంత పైకా రావడానికి ఆస్కారం ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అన్ని వర్గాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎంపీ హనుమంతరావు అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిరసిస్తూ గద్వాల జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం చేసిన తప్పిదాలను గుర్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బీజేపీ నేతలు విమర్శించడం సరికాదన్నారు. పేదల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని నయా పైసా కూడా జమ చేయలేదని విమర్శించారు. దీనికి సహకరించి రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమం చేపట్టాడు. అది ఏ కార్యక్రమం అంటే నరేంద్ర మోడీ మొండి వైఖరిని నిరసిస్తూ 8వ తేదీన నవంబర్ 8 నాడు ఎప్పుడైతే యావత్ భారతదేశంలో 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేయడం, అర్ధరాత్రి 12 గంటల దగ్గర ఓన్లీ ఏటీఎంలు ఓపెన్ ఉన్నాయి, ఎంత తీసుకోమంటారో అంత తీసుకోమన్నాడు. ఏటీఎం ఎంత ఉంటుందండి? ఇంత డబ్బు ఉంటుంది, అందులో ఎన్ని పడతాయిరా బాబు? ఎక్కువ 2 లక్షలు 3 లక్షలు పడతాయి. ఇక తర్వాత ఏం కావాలి చెప్పు? ఇక తర్వాత బ్యాంకులు వస్తుంటూ నేను వరంగల్ పోయినా, ఖమ్మం పోయినా, నల్గొండ పోయినా, రంగారెడ్డి పోయినా, మెదక్ పోయినా, ఏం అన్యాయం అండి. ఆఖరుకు కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట పోయినా రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే మా చెల్లె చెప్పింది పద్మమ్మ, 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. పొద్దున 6 గంటలకు వెళ్ళి 4 గంటల రాత్రికి వెళ్ళి 6:30 బ్యాంకు దగ్గర పడితే 1 గంటకు 2 రోజులు అట్లా ఒక ఆడపడుచు వరంగల్ జిల్లా పాలకుర్తిలో 3 రోజుల నుంచి వస్తే ఆఖరికి 3వ రోజు నేను కొట్లాడి 2000 ఇప్పించిన. ఏమిటిరా బాబు ఇది? యువనప్ప సొమ్మని వాళ్ళు కష్టం చేసిన పైసలు బ్యాంకులో పెట్టుకుంటే దానికి పరిమిత 2000 తీసుకోవాలి, దాని తర్వాత 4000 తీసుకోవాలి, దాని తర్వాత 4500 తీసుకోవాలి. ఏమిటిది? ఇప్పటికి ఒక 30-40 సార్లు మాటలు మారుస్తా పోయిండు. దానికి రాహుల్ గాంధీ పార్లమెంట్లో అడిగాడు, నరేంద్ర మోడీ గారు మీరు ఎందుకు చేయవలసి వచ్చింది, దీనికి కారణాలు ఏమిటని పార్లమెంట్లో పదే అడిగిండు. నరేంద్ర మోడీ జవాబు చెప్పాడు. ఆఖరికి గుజరాత్లో పోయి ముझे పార్లమెంట్ మే బోల్నే కా మౌకా नहीं दिया, లుటాయి చేసి నేను నీతి నిజాయితీ పరును, ఈ దేశంలో అవినీతి నిర్మూలిస్తా, ఈ దేశంలో నల్లధనం పట్టుకుంటా, ఉగ్రవాదాన్ని తక్కువ చేస్తాన్నావు. ఎన్నికల ముందు ఏమన్నాడు చెప్పాలా? నరేంద్ర మోడీ ఆయేగా, అచ్చే దిన్ లాయేగా, కాలా ధన్ లాऊंगा, 15 लाख జమా కరుంగా. అమ్మా మా మహిళలు ఏం పుషైదు, ఇక నా బిడ్డ పెళ్లి చేయొచ్చు 15 లక్షలు వస్తాయని ఆశతోటి గుద్ది అని గెలిపించింది. ఇప్పుడు మనల్ని గుద్దుతుంటాను. చెప్పు, బ్యాంకులలో 0 అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయించినవరా బాబు? బ్యాంకులలో ఎవరు కూడా అకౌంట్ పైసలు లేకుండా ఓపెన్ చేయడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏం చెప్తుంది తెలుసా? ఊళ్ళల్లో తిరిగి మీ గురించే ఇంకా 4 రోజులలో వస్తాయట పైసలు బ్యాంకులో. 7 వస్తాయిరా బాబు? నువ్వు చేస్తే కదా, ఇస్తే కదా. అదే ప్రతి పండుగకు జోకుమా అమ్మల వారి పండుగ వస్తే ఈసారి 150 కోట్లు పెరిగినాయి, దసరా వస్తే పెరిగింది. ముఖ్యమంత్రిని పూజ చేయడం అయినా ఎవరు? చంద్రబాబు కమిషనర్
ఈ విధంగా ప్రజల జీవితాలతో ఆడుతున్నారు. తప్పనిసరిగా మహిళలకు ఆలోచన చేసిన రాజీవ్ గాంధీ 73-74 అమెండ్మెంట్ తెచ్చి మహిళలకు రాజ్యాధికారం ఇస్తే కేసీఆర్ గారు వాళ్ళ భర్తలకు తాగుబోతు అలవాటు చేసి వీళ్ళ జీవితాలు జరగొడుతున్నాడు. కనుక దీని మీద మనం ఉద్యమం చేయాలి. డిమానిటైజేషన్ మీద ఈ తాగుబోతు తెలంగాణకు అడ్డం పడి ప్రొవిషన్ తెచ్చే వరకు మనం ఊరుకుంటే అప్పుడే కేసీఆర్ ఇక దాంతో ఆ వచ్చిన పైసలతోటి దానాలు చేస్తున్నాడు. కుటుంబ సంఘం పోతే నీకు 10 కోట్లు, సహకార సంఘం పోతే 10 కోట్లు. చిన్నగున్నప్పుడు అనేది నవాబ్ సాబ్ निजाम सरकार मेरे पास कुछ नहीं है, तू 5 एकड़ ले ले, तू 2 एकड़ ले ले అన్నట్టు అమ్మాయి ఇది ఒక నిజాం సర్కార్ పరిపాలన. ఈనాడు బీసీలను కూడా విభజిస్తున్నాడు. ఎందుకంటే ఓట్ల రాజకీయంలో ఇక్కడ రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశం. రాహుల్ గాంధీ ఏమన్నారు? ఎవరున్నాడు ఢిల్లీలో అన్నాడు, डरो मत, हाथ तुम्हारे साथ है. रहीम का हाथ वही है, गुरु नानक का हाथ वही है, लॉर्ड शंकर का हाथ भी वही है, वो कांग्रेस का हाथ है. डरो मत, हम आपके साथ है. ये लास्ट में 2 स्लोगन చెప్పాలి. తమ్మినేని వీరభద్రం చేపట్టిన పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రాములు మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో తమ్మినేని తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణలో దళితులు తీవ్ర వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు చేపట్టిన మహాజన పాదయాత్ర ఈ రోజుతో 100 రోజులు పూర్తి చేసుకున్నది. మామనార్ జిల్లాకు నవంబర్ 10 తారీఖు నాడు వచ్చి ఇదే గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రంలోని దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు 100కి 93% మంది ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాలు, అట్లానే పేదలకు డబుల్ బెడ్రూము, KG to PG ఉచిత విద్య, అట్లానే అసంఘటిత కార్మికులు, అమాలీలు వీళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని వాగ్దానం చేసి మాటలు చెప్తా ఉన్నారు తప్ప ఆచరణలో ఏ ఒక్క పని కూడా జరగడం లేదు. మంది ఈరోజు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, సమస్యలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం కోసం పాదయాత్ర అనంతరం పెద్ద ఎత్తున సామాజిక శక్తులను కూడగట్టుకొని ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ 100 రోజులు పూర్తయిన సందర్భంగా మామనార్ జిల్లా కేంద్రంలో బ్రహ్మాండమైన ఈ యొక్క బైక్ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. జోగులాంబ గద్వాల నుంచి అలంపూర్ దాకా త్వరలో కొత్తగా ఆర్టీసీ సేవలు ప్రారంభం కానున్నట్లు డిపో మేనేజర్ మురళీధర్ ఆర్కేటీవీతో ప్రత్యేకంగా చెప్పారు. జిల్లా కేంద్రం నుంచి నిత్యం ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు అలంపూర్కు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. గద్వాల జిల్లా ఏర్పడక ముందు అలంపూర్కు బస్సు సర్వీసులు తక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మినీ బస్ డిపోను అలంపూర్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం, ఆర్టీసీ వారు ఆమోదం తెలిపినట్లు డిపో మేనేజర్ తెలిపారు. నేను ఇది ఇక్కడ గద్వాల డిపోకి వచ్చేసి నవంబర్ 8కి వచ్చి రిపోర్ట్ చేశాను. నా ఫస్ట్ ప్రయారిటీస్ వచ్చేసి ఇక్కడ అంటే నేను డిసైడ్ చేసుకుంది ఏమంటే అల్లంపూర్ సెక్టర్కు చాలా ఇబ్బంది ఉండేది అనేది నాకు బాగుందిగా. అల్లంపూర్ సెక్టర్కు సర్వీసులు ఇంక్రీజ్ చేయడం అనేది ఒకటి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే అల్లంపూర్ సెక్టర్లో యాక్చువల్గా అయితే 14 బస్సులు అల్లంపూర్ సెక్టర్లో తిరుగుతున్నాయి. కానీ 14 బస్సులు తిరుగుతున్నా కూడా యాక్చువల్గా రోడ్డు మీద ఎట్ టైం తిరిగే బస్సులు మాత్రం 7 మాత్రమే. మిగతా 7 బస్సులు అల్లంపూర్ నుంచి గద్వాలకు రావడానికి, లేకపోతే గద్వాల నుంచి అల్లంపూర్ పోవడానికి ఒక 7 బస్సులు ఆ విధంగా అంటే ప్రజలకు సేవ చేయటం లేదు అవి 7 బస్సులు. కాకపోతే కేవలము అల్లంపూర్ సెక్టర్లో ఒక బస్సు అనేది లేకపోవడం వల్ల, ఫస్ట్ బస్ డిపో లేకపోవడం వల్ల రావడానికి పోవడానికి ఒక 7 బస్సులు అదనంగా ఇదైపోతున్నాయి. సో దానికి ఏం చేయాలనేది కొద్దిగా ఆలోచిస్తున్నా. ఆలోచించి దానికి ఒకటి చేయాల్సి వస్తుంది. ఇది కొత్త డిపో చెప్పారు కదా సార్, అల్లంపూర్ చౌరస్తా అల్లంపూర్ చౌరస్తా అని అన్నారు కానీ మరి అక్కడ ప్లేస్ అనేది ఇంకా ఇవ్వలేదు మాకు.
ఒకటి ప్లేస్ ఉంటే మినిమం ఒక 2-3 ఎకరాలు ఉంటే అక్కడ మినీ డిపో పెట్టేసి చేసేది ఉంటుంది. ప్లేస్ ఐడెంటిఫికేషన్ కాలేదు. ఒకటి వస్తే మనకు హైయర్ ఆప్స్ నుంచి కూడా ఏదైనా వస్తే దాని నుంచి మనం చేయాలి. అల్లంపూర్ కొత్త సర్వీసులు తొందరలో స్టార్ట్ అయితే సార్ మరి ఏమన్నా? అల్లంపూర్ కొత్త సర్వీసులు ఉన్న సర్వీస్లే సరిగా స్ట్రీమ్లైన్ చేస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ ఇంప్రూవ్మెంట్ అడుగు తెస్తున్నాం కానీ అది ఇంకా అంత కాలేదు. నేను అనుకున్నంత వేగంగా అయితే అది కాలేదు. నాకు అది బాధాకరంగా ఉంది. దానికి తోడు ఈ డిపో ఇంతవరకు 6,71,00,000 లాస్ ఉంది ఈ ఇయర్, అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు. సో అది నెక్స్ట్ ప్రయారిటీ. ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ప్రజలకు సేవ చేయడం, నెక్స్ట్ వచ్చేసి 6,71,00,000 లాస్ ఉంది. ఈ లాస్ను తగ్గించడం అనేది కూడా ఒకటి చేయగలరు. దానికి ఒకటి ఏమవుతుందంటే మెయిన్గా ఈ అల్లంపూర్ సెక్టర్లో బస్సులు ఉన్నాయి కదా, 7 బస్సులు. ఆ 7 బస్సుల్లోన మనకు ఈ అప్ అండ్ డౌన్ నాన్ రెవెన్యూ కిలోమీటర్స్ అనేది దాదాపు ప్రతిరోజు 120 కిలోమీటర్లు మాకు, అంటే వితౌట్ ఎనీ ప్రజలకు సేవ చేయడం లేదు, ఆర్టీసీకి లాభం రావటం లేదు. అట్లా ఒక 7 బస్సుల మీద 840 కిలోమీటర్లు ఒక డీజిల్ అంతా ఇదైపోతుంది. డీజిల్ తర్వాత మ్యాన్ పవర్, అది ఏ విధంగా అధిగమించాలనేది కొన్ని షెడ్యూల్స్ చేంజ్ చేస్తున్నాము. అంటే కొన్ని బార్ షెడ్యూల్స్ అనేది ఉంది. అది ఇంకా బార్ షెడ్యూల్స్ అంటే అది 2-3 డేస్ అక్కడే అల్లంపూర్ చౌరస్తా నుంచి కర్నూలు తిరిగేసి 3rd డే 4th డే అట్లా గద్వాల చేస్తాం. డైలీ ఇంత లాస్ అనేది ఉండదు. కాకపోతే అది ఒకటి మన కార్మికుల యొక్క సహకారం, తర్వాత షెడ్యూల్ ఏ విధంగా వేస్తే సరిపోతుంది అనేది చేయాల్సి వస్తుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా మున్సిపల్ సముదాయంలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. కానీ రామన్పాడు తాగునీటి పైప్ లైన్ మీద నిర్మాణం చేపట్టడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తాగునీటి పైప్ లైన్, మురుగునీరు పైప్ లైన్ ఒకే దగ్గర ఉండడంతో లీకేజ్ వల్ల నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ సముదాయ విస్తీర్ణంలో చాలా భాగం ఖాళీగా ఉన్నా తాగే నీటి పైప్ లైన్ దగ్గర నిర్మించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నా రామన్పాడ్ పైప్ లైన్ ఉంది, ఈడ సులాబ్ కాంప్లెక్స్ వద్దు, వీడికెళ్ళి వేరే కాడ మార్చండి, ఆడ మూల మీద ఏ పైప్ లైన్ ఆడ కట్ట అంటే లే కమిషనర్ సార్ వీడినే కడతా అంటాడు, మా జాగా ఇది మేము వీడినే కడతాం అంటాడు. నేను వద్దు సార్ ఇది ఇక ఇబ్బంది అవుతుంది, పిఐ వాళ్ళు వీళ్ళు వస్తారు మంచిగా, ఏపీ వాళ్ళు మీటింగ్లు అవుతాయి, ఆ సైడ్ ఎవరు లేరు కదా, ఆ సైడ్ కట్టండి అంటే లేదు ఈయన్నే కడతా అంటున్నాడు. వేరే ఈ గుత్తేదార్ సాబ్ కూడా ఈయన్నే కడతాను నువ్వేం చేస్తావు అంటాడు. మేము మంచిగా జాంగల్ బండి నమ్ముతాం సార్, ఇలా వాసన వస్తుంది, కట్టండి వద్దంటలేం, పబ్లిక్ కొరకు కడుతున్నాం కానీ అక్కడ పక్కగా మూల కట్టండి, ఈడ వద్దు అంటున్నాం మేము, అంతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న మయూరి నర్సరీ, పార్కు పనులు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బహిర్గతం చేయాలి, ఏఐసిసి కార్యదర్శి హనుమంతరావు డిమాండ్. ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసిన ఎస్పీ రేమ రాజేశ్వరి. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.